అరే! ఈరోజు జే1 వీసా అంటే ఏంటిది? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది తెలుసుకుందాము. జే1 వీసా అంటే లైక్ ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసా అన్నట్టు యూఎస్‌కి. సో, ఎట్లా అంటే ఇది నాన్ ఇమిగ్రెంట్ వీసా. సో, ఎవరైతే స్టడీ పైన లేకపోతే ట్రైనింగ్ అని ఆల్రెడీ మనం ఇండియాలో చదువుకుంటా 1, 2 ఇయర్స్ తర్వాత ఇక్కడ రిమైనింగ్ స్టడీని కంప్లీట్ చేసుకోవడానికి దానికి జే1 వీసా పైన రావచ్చన్నట్టు. ఎటువంటి పైన అంటే స్టడీ కానీ, ట్రైనింగ్ గానీ, ఇంటర్న్‌షిప్ గానీ, రీసెర్చ్ గానీ లేకపోతే మెడికల్ సైడ్ కానీ వాళ్ళ యొక్క మినిమమ్ కోర్స్ చేసిన తర్వాత ఇక్కడ రిమైనింగ్ దాన్ని పూర్తి చేయడానికి ఈ జే1 వీసా పైన రావచ్చు. సో, సో వీళ్ళ జే1 వీసా ఏ విధంగా వస్తదనంటే యూనివర్సిటీస్ గానీ, రీసెర్చ్ యూనివర్సిటీస్ గానీ, ఇంకా గవర్నమెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు మీ DS-219 ఫార్మ్ అనేది ఒకటుంటదన్నట్టు. అది వాళ్ళు ఫిలప్ చేసి పంపిస్తారన్నట్టు. సో, ఈ DS-219 ఫామ్ వచ్చిందనంటే మీరు జే1 వీసా ఇంటర్వ్యూకి పోవచ్చన్నట్టు. సో, ఇది యూజువల్‌గానైతే ఇక్కడ ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకంటే స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ కాబట్టి ఫండింగ్ ఉంటది. అండ్ 2 ఇయర్స్ రూల్ అనేది పాసిబుల్ ఉంటది. ఐ మీన్ 2 ఇయర్స్‌లో మళ్ళా ఇండియాకి పోయి ఇండియా తర్వాత H1 పైన రావాలనేది. జే1 వీసా వ్యాలిడిటీ ఎట్లుంటదంటే కొన్ని ఇంటర్న్స్ అయితేనేమో 12 మంత్స్ గానీ, 18 మంత్స్ గానీ, కొన్ని రీసెర్చ్ ఇటువంటివి చేసే వాళ్ళకి 5 ఇయర్సు, ఇంకా కొన్ని ఫిజిషియన్స్ వర్క్ గూడా చేస్తుంటారు. వాళ్ళకేమో 7, 7 ఇయర్సు. ఈ విధంగా డిపెండ్స్ ఉంటదన్నట్టు. సో, సో ఈ జే1 వీసాల ఒక థింగ్ ఏంటంటే 2 ఇయర్స్ అనేది నువ్వు మళ్ళా హోమ్ కంట్రీకి పోయి మళ్ళా H1 పైన గానీ, వీటిపైన గానీ రావచ్చు. కానీ దాన్ని గూడా అవాయిడ్ చేసేందుకు ఇంకోటి ఏముంటదంటే ఎన్ఓసీ నో అబ్జెక్షన్ అనేది ఉంటదన్నట్టు. నో అబ్జెక్షన్ ఉన్నప్పుడు ఏమైతదనంటే ఈ నువ్వు హోమ్ కంట్రీకి పోకుండానే మీరు గ్రీన్ కార్డ్ గానీ, వీటికి గానీ అప్లై చేసుకోవడానికి వీలుంటది. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ జే1 వీసాలో ఫండింగ్ రిక్వైర్మెంట్ పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్సు, స్కాలర్‌షిప్ ఇవన్నిటిని చూపియాలి. అండ్ పాస్‌పోర్టు, వీసా, DS-219 ఇవన్నిటిని మనము ఇంటర్వ్యూకి తీసుకొనెళ్ళాలి. జే1ఓళ్ళు H1కి పోవాలంటే అదే ఇంతకుముందు చెప్పినా కదా! మనకైతే ఈ 212E అనేది ఒకటి సబ్జెక్ట్ ఉన్నట్టయితే మీ దాని డాక్యుమెంట్ పైన సో, వాళ్ళు ఇండియాకెళ్ళాల్సొస్తది. లేకపోతేనేమో కామన్ వేవియర్ మెథడ్స్ ఎట్లుంటదంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గానీ, ఇంట్రెస్టెడ్ గవర్నమెంట్ ఏజెన్సీ అండ్ హార్డ్‌షిప్ వేవియర్ ఇటువంటి వాళ్ళకి వేవియర్స్ ఉంటాయన్నట్టు. సో, ప్రాసెసింగ్ టైమ్ వచ్చేసి మనకు DS-219 రావడానికి ఒక 2-8 వీక్స్ అనేది పడతది. వీసా అపాయింట్‌మెంట్ మేబీ 1-6 వీక్స్‌లో ఈ మధ్యలో వస్తున్నట్టున్నాయి. అండ్ వీసా రిజల్ట్ వచ్చేసి మనకు ఒక 3-10 డేస్ తర్వాత వస్తది. మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద జే1 వీసా ఏందనంటే స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ పైన వస్తాము. అండ్ వాళ్ళ స్పౌస్‌కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు. జే2 వీసా పైన వచ్చిన వాళ్ళు ఎంబటే ఇక్కడ ఈఏడీని అంటే వర్క్ చేసుకోవడానికి పర్మిట్‌ని అప్లై చేసుకొని జే2 వీసా పైన వర్క్ చేసుకోవచ్చు. సో, జే1 కంటే జే2 వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నట్టు. దే ఆర్ లైక్ దే కెన్ వర్క్ ఫర్ ఎనీ కంపెనీ. దే కెన్ డూ వాటెవర్ ద వర్క్. సో, ఫర్ ద జే2. సో, సింపుల్‌గా చెప్పాలనంటే జే1 అంటే ఒక స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్. మన దగ్గర అయితే కాలేజ్‌లోకి ఏదైనా స్టడీ చేసి మనం ఎక్కడన్నా ఇంటర్న్‌షిప్ టైప్ చేస్తామో ఆ టైప్‌లో మీరు యూఎస్‌లో ఇంటర్న్ చేయడానికి ఇది జే1 వీసా పైన రావడానికి వీలుంటది. సో, ఇట్స్ లైక్ యూ ఆర్ అప్‌గ్రేడింగ్ యువర్ స్కిల్స్ టు వాటెవర్ యూ హావ్ రైట్ నౌ. సో, yeah, if anybody have good skills like in your field, you can apply for J1 visa, and your spouse also get I mean your wife or whatever, like spouse, they will get good income. I mean they can work once they get EAD, like work authorization card. They will earn soon. So it's a good visa. Let me know if you needed more information. Thank you.